వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఎవరు ఊహించని విధంగా 300 కోట్లు కలెక్ట్ చేయడంతో వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది. అయితే చాలా కథలు విన్నాడు కానీ వెంకీకి ఏ కథ సంతృప్తినివ్వలేదట. ఇలాంటి టైంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వెంకీ కోసం స్టోరీ రెడీ చేయటం, ఆ స్టోరీ ఓకే అవటంతో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. వెంకీతో చేయనున్న ఈ మూవీ కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ త్రివిక్రమ్ సెంటిమెంట్ ఏంటి? తన సెంటిమెంట్ ప్రకారం ఏం చేయబోతున్నాడు? ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి తన సినిమా టైటిల్ ను ఆ అనే అక్షరంతో పెట్టడం అనేది సెంటిమెంట్ గా మారింది. అతడు అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇలా ఆ అక్షరంతో టైటిల్ పెట్టిన సినిమాల్లోనూ ఒక్క అజ్ఞాతవాసి తప్ప మిగిలిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ మధ్య త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ గుంటూరు కారం బాగానే ఉంది అనిపించింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ బాగానే వచ్చాయి, కానీ కథనంపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు వెంకీతో చేయనున్న మూవీ కోసం కూడా ఆ అనే సెంటిమెంట్ ను ఫాలో కానున్నాడని సమాచారం. ఈ చిత్రానికి ఆనందరావు అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ లీక్. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాల తరహాలో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇందులో వెంకీ సరసన నటించేందుకు రుక్మిణి వసంత్ ను కాంటాక్ట్ చేశారని తెలిసింది. ఎస్ఎస్ తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. మరి త్రివిక్రమ్ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, ఈ మూవీకి వెంకీ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.